సీఎం రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి కొడంగల్ సర్పంచుల దగ్గర మాట్లాడినటువంటి సభలో కేసీఆర్ని కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని స్టార్టింగ్ నుంచి వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళనే తిట్టుడు, ఇప్పుడు కూడా వాళ్ళనే తిట్టుడు. కేసీఆర్ గారు ఏమన్నారండి? నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని అదే విధంగా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులు దగ్గరుండి తెలంగాణని అన్యాయం చేసిర్రు. 60-70 ఏళ్ళ పాటు వాళ్ళు అన్యాయం చేస్తేనే నా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉన్న పదవులను ఇసిరి కొట్టి పార్టీ పెట్టి తెలంగాణని కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని శాపనాశాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇలా మాట్లాడమని ఎవరన్నారండి వాళ్ళని? ఎవరైనా ఇట్లా ఎవరు మాట్లాడతారు? ఇంకొకటి, కేటీఆర్ గారిని ఆడేదో గిన్నెలు తోవిండు, బాత్రూమ్లు కడిగిండు. కేటీఆర్ గారికి బాత్రూమ్లు కడగడం, గిన్నెలు కడగాల్సిన అవసరం ఏం పట్టింది? నువ్వు లేబర్ కానివి నువ్వే చెప్పుకున్నావు కదా, నేను ఒక లేబర్ని, పెయింటర్ని, నేను ఒక గుంపు మేస్త్రిని, నేను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని నువ్వే చెప్పుకున్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని, ఆ సీట్లో కూర్చొని ఇలాంటి లాంగ్వేజ్లో ఎవరైనా మాట్లాడవచ్చా? ఇంకొకటి, నువ్వే మాట్లాడితే కామన్ మ్యాన్ ఏ విధంగా మాట్లాడతారు? నువ్వు నేర్పిన లాంగ్వేజ్లోనే నీకు రిటర్న్ కౌంటర్ ఇస్తారు. అదే విధంగా నేను ఇప్పుడు నీకు ఇయ్యదలుచుకున్న బిడ్డ కొడక అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. నువ్వు ఒక అబ్బాయి పుట్టి ఉంటే అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, కేసీఆర్ గారి దగ్గర అవసరం లేదు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా అవసరం లేదు. అక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలే నీకు కౌంటర్ ఇస్తారు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు కూడా ఇస్తారు. 6 గ్యారంటీల మీద చర్చ పెట్టు, నీటి మీద చర్చ పెట్టు. 2 ఏళ్లలో ఏం చేసినావో, ఏం పీకినావో, నువ్వు ఎవరిది ఏం పీకి ఏం కట్టగట్టినో దాని మీద చర్చ పెట్టు. ఆ విషయంలో మాట్లాడును. ఈ అడ్డగోలుగా ఏదో తోలు తీస్తా, అది ఇది ఇస్తా, ఏదో మస్తాన్ అంటాడు. నువ్వు మస్తాన్ గానితో నీకు అవసరం. నువ్వు బట్టలు ఉతికేది నువ్వే, తోళ్ళు తీసేది నువ్వే, బోటి కొట్టేటోనివి నువ్వే. అన్ని లేబర్ స్థాయి నుంచి వచ్చినావు కాబట్టి కేటీఆర్ గారు కూడా అమెరికాలో ఉన్నప్పుడు వారి ప్లేటు, వారి బాత్రూమ్ అంతా నువ్వు అడిగినావు కాబట్టి నువ్వు రివర్స్లో కేటీఆర్ గారి మీద చెప్తున్నావు. కేటీఆర్ గారు అంతా ఉన్నంత చదువు, ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టే ముందు నుంచి కేసీఆర్ గారు రాజకీయంలో ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు మంచిగా చదివిచ్చిర్రు. కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ మంచిగా చదివిచ్చిర్రు. చదివించినాక ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగితే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న జాబులు కానీ అన్నీ పక్కకు పెట్టేసి తండ్రికి తోడుగా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఉద్యమాలు చేసారు. అప్పుడు ఉద్యమంలో కూడా నువ్వు గన్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పోయినవి. నువ్వు కాంగ్రెస్ పార్టీ అందరినీ ఉద్యమకారులను అందరినీ అణిచివేసి జైల్లో పడేసింది మీరే కదరా. ఓషడికే కాలారా, కాంగ్రెస్ సన్నాసులారా, కాంగ్రెస్లో ఉన్న లుచ్చనా కొడుకులారా. కాంగ్రెస్ పార్టీకి ఓటేసేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే లుచ్చగాళ్ళు. వాళ్ళ ఓటేసి గెలిపించేది కూడా లుచ్చగాళ్ళు అయితేనే ఓటేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నది కొల్లూరులో. కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు, కట్టించారు. అన్ని మౌలిక వసతుల కోసం ల్యాండ్ తీశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే నేనేం చేసిన అంటే అక్కడున్న మౌలిక వసతులన్నీ కల్పించినాకనే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి నేను లెటర్ ఇచ్చిన. ఇప్పటి వరకు ఒక సంబంధిత అధికారులకు కానీ, మినిస్టర్లకు కానీ, కలెక్టర్లకు కానీ A to Z దగ్గర 200 లెటర్లు ఉన్నాయి నా కాడ. ఇప్పటివరకు మౌలిక వసతులు కల్పించడం చేత కాదు నీకు. ఆడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వస్తే నువ్వు అక్కడికి వచ్చి 4 రోజులు 4 అంబులెన్స్ తీసుకొచ్చి పెడతావు. నువ్వు 4 అంబులెన్స్ పెట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయినంటే తెల్లారే 4 అంబులెన్స్ గాయప్ అయిపోతుంది, ఒక్కడి కూడా కనపడదు. రేషన్ షాప్ కావాలని చెప్పి తిరిగి అలిచిపోయిన చెప్పులన్నీ అరిగిపోతే, మేము రేషన్ షాప్ కోసం తిరిగి అలిచిపోతే 4 రోజులు 10 షాపులు ఓపెన్ చేస్తారు. ఈడ ఎలక్షన్ అయిపోయిన వెంటనే షట్టర్లు అన్ని బంద్ అవుతారా? ఇదే నారా మీకు? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉత్తుత్త కుమార్ రెడ్డి. ఆయన ఏంటంటే ఏదో ఇంకా వెనకటే ఏదో యుద్ధ విమానాలు నడిపినా అని చెప్పేసి అన్నాడు. కానీ అది ఎంతవరకు కరెక్టో కాదు. అప్పుడు కూడా సన్నాసి గవర్నమెంటే, కాంగ్రెస్ ఉండే. వీనికి యుద్ధ విమానం, ఈయన యుద్ధ విమానం కాదు, కోళ్ళపారం జాడుగొట్టని కూడా పనికి రాడు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నీటి మీద మాట్లాడాలంటే ఏం అనుభవం లేదు. ఉద్యమకారులను అణచివేయడం ఎంతసేపటికి, నీ ఇంటికాడ ఎన్ని ఆటలు కోసినావు, నీ ఇంటికాడ 8 మంది
ఆడేంది రేపు ఎవడి ఇంటికాడ అదేనారా మీ లొల్లి, ఎవడి సంచి ఎంత నింపుకున్నాం అనేది అదే కదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ ఎటువంటి ఏమైనా అనుభవం, అవగాహన, ప్రేమ ఏమైనా ఉందారా మీకు? అందరు లుచ్చగాలే. మీరు ఒకటి మీకు చేత కాదు కాబట్టి ఆ సన్నాసి గాని తీసుకుపోయి ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వానికి వాడు మీద కూర్చొని వెక్కరిచ్చిన్నాడు. వాడు కూడా అట్నే చేస్తుండే ఆ సన్నాసి గాడు. వాడన్నమా ఇంకోటి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక అన్ని స్థానాలలో ఓడిపోయిందని చెప్పేసి మాట్లాడుతారు. అరే నీకు ఇప్పుడు 3 సార్లు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టిరు కదరా భారతదేశ ప్రజలు. నీకు బుద్ధి లేదారా? భోషుడికేగా నీకు కొడంగల్లో ఓడిపోతే నేను సన్యాసం వేసుకుంటా అన్నావు కదరా, వేసుకున్నావు అరా నువ్వు భోషుడి? నిన్ను సన్నాసి కంటే ఒక లుచ్చగాని కంటే నువ్వు శాపనాశాలు ఎవరు పెడతారా? ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక తెలంగాణ దేవుడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానం నిలిచిన ఒక నాయకుని పట్టుకొని శాపనాశాలు పెడతావరా? ఇలాంటి మాటలు మాట్లాడతారా? లుచ్చనా కొడక, బుద్ధి ఉందారా? నువ్వు అన్నం తింటున్నావారా? చచ్చిపోరా భుషుడికే. నువ్వు ఎమ్మటే చచ్చిపోతే ఇంకోటి ఎవరైనా ఎక్కుతారు, నువ్వు ఎందుకు బతుకుతున్నావురా? అన్న కూడా దానికి వాడు నేర్పిన లాంగ్వేజే కదా నేను మాట్లాడేది. వాడి దగ్గర నేను నేర్చుకున్నా. నాకు ఈ లాంగ్వేజ్ మాట్లాడాలంటే కూడా ప్రాక్టీస్ చేసుడు అవుతుంది. వాడిని వీడియో 10 సార్లు చూసి వాడితోనే మాట్లాడాలి అవుతుంది. వాడు నేర్పిన లాంగ్వేజే వానికి చెప్తున్నా. ఇంకొకసారి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, స్థానిక మున్సిపల్ ఎలక్షన్లో కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ, ఇప్పుడు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కానీ 10 బై ఎలక్షన్లో అరే రెడ్డిగా నీకే చెప్తున్నా నేను. నువ్వే అన్నావు కదరా, నువ్వు అన్న మాట మీద నువ్వు ఉండు. నువ్వు ఏమన్నావురా? ఎవరైనా ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో వస్తే రాళ్లతో కొట్టి చంపమన్నావు. నువ్వు అన్న మాటే. నీకు వీడియో కూడా చూపిస్తా, నువ్వు అన్న మాటే రాళ్లతో కొట్టి చంపమన్నావు. ఇప్పుడు నువ్వు చేర్చుకున్నావు, నిన్ను చంపమంటావారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నల్లమల్ల అడవిల నుంచి వచ్చిన అంటాడు. వీడు ఎక్కడున్నాడు? నల్లమల్ల అడవి ఎక్కడుంది? అక్కడ ఎందుకు పోయిండు వీడు? గొర్రెలు గాయనికి పోయిండా, పందులు గాయనికి పోయిండా, బర్రెలు గాయనికి పోయిండా? అలాంటి మాటలు ఎవరికి వస్తుంది? అలాంటి హౌలే అలాంటి పనులు చేసిన వారికే అనుభవం ఎక్కువ ఉంటుంది, అలాంటి లాంగ్వేజ్లు వాడతారు. అందుకే కేసీఆర్ గారికి చెప్తున్నాను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి విమర్శించే స్థాయి వాంది కాదు. వాడు వాళ్ళ కాలిగోటికి వాళ్ళ చెప్పులతో కూడా సరిపోడు. వానికి ఇంకోసారి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే కాంగ్రెస్ నాయకులకు ఎవరైనా కానీ రేపు ఇన్ని ఎలక్షన్లు వస్తే వాళ్ళని చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఉండాలి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు బాకీ కార్డు ఏదైతే ఉందో అది చూపించి చెప్పుతో కొట్టండి. ఇంకోసారి బస్తీలలో కానీ ఇప్పుడు తొండలు లాగులో తొండలు, ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడతారు? తొండం ఎవరికి అవసరం? లాగు తీయడం, చెడ్డి తీయడం ఎవరికి అవసరం? ఒక ఆడదానికి అవసరం, లేకుంటే ఒక కొజ్జానికి అవసరం. వీడు ఈ రెండిట్లో ఏంది? వాడే చెప్పుకోవాలి. వాడన్న మాటలే. వాడు ఆడదా లేకుంటే కొజ్జనా? మొగోడు అయితే కాదు. నువ్వు మొగనివి అయితే ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడవు. నువ్వు మొగనివి అయితే ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడవు. ఇంకొకసారి కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి నీది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను.